న్యూస్ ట్వీలైట్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అవగాహన కార్యక్రమ ర్యాలీ. వసతి గృహంలో తనిఖీలు, సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. ప్రాజెక్టు రిజర్వాయర్ భూములు అన్యాక్రాంతం, స్వాధీనం చేసుకోవాలని డిమాండ్. హిజ్రా హత్య కేసులో సంచలన విషయాలు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, ఐసీటీసీ మడకసిర మరియు ఫోర్డ్ స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మడకసిరలో ముగ్గుల పోటీ, క్యాండిల్ లైట్ ర్యాలీ, అవగాహన కార్యక్రమం, ర్యాలీ మరియు గోడ పత్రికను విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త రథసారథి రాబోతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే కొత్త ఏడాదికి కొత్త అధ్యక్షులు రాబోతున్నారు. ఈ విషయాన్ని ఇటు ఆంధ్ర, అటు ఢిల్లీ కమలనాథులు చెబుతున్నదే. తెలంగాణతో పాటు ఆంధ్రలోనూ కొత్త అధ్యక్షులు రాబోతున్నారని అగ్రనేతలు చెప్పకనే చెప్పేశారు. దీంతో ఆ ఇద్దరు ఎవరు, ఆ పదవి ఎవరిని వరించబోతోంది అనే దానిపై అందరూ తెలుసుకునే పనిలో పడ్డారు. ఇవన్నీ ఒకెత్తైతే ఈ నియామకంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉండటం మరింత ఇంట్రెస్టింగ్ అయింది. 2024 ఎన్నికల్లో 8 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఇక ఫోకస్ అంతా పార్టీ బలోపేతం పైనే పెట్టింది. ఎంతలా అంటే టీడీపీతో సంబంధం లేకున్నా సరే జనసేనతో కలిసి వెళ్లి అధికారం దక్కించుకోవాల్సిందే అన్నట్టుగా ప్లానింగ్ చేస్తున్నారని తెలిసింది. అసలే టీడీపీని పక్కన పెట్టే కమలం గ్లాస్ కలుస్తున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది మరింత సంచలనమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీనియర్ నేత, సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. దీనికి తోడు ఒక కాంగ్రెస్ పార్టీనే కాదు, అన్ని పార్టీలతో సఖ్యతగా ముందుకెళ్లే మృదు స్వభావి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరికీ తెలిసిన గుర్తున్న నేత. ఇవన్నీ ఒకెత్తైతే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన లీడర్. వాస్తవానికి ఏదైనా ఒక పార్టీ బలోపేతం కావాలంటే తప్పకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి రావాలి. మునుపెన్నడూ లేని విధంగా సీట్లు ఒక్కో సంపాదించుకున్న బీజేపీ
సమాజంలో ఎయిడ్స్ కి గురైన వారి పట్ల వివక్ష వద్దని, రాజ్యాంగం కల్పించిన హక్కులు సమానంగా పొందేందుకు అన్ని విధాలుగా వారు అర్హులని కాకినాడ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబులు పేర్కొన్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సహపంక్తి భోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధికి గురి అయిన వారి పట్ల సమాజంలో ఉన్న వివక్ష విధానానికి వ్యతిరేకంగా సమాజంలో చైతన్యం తీసుకురావడం కోసం జిల్లా యాంత్రాంగం, న్యాయ సేవాధికార సంస్థ, వైద్య ఆరోగ్య స్వచ్ఛంద సంస్థలు, భాగస్వామ్యం యూనిట్స్, విద్యా సంస్థలు, ఆసుపత్రుల ఆధ్వర్యంలో సహపంక్తి అల్పాహార విందు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఎయిడ్స్ వ్యాధిని సమాజంలో లేకుండా తగ్గించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. వ్యాధికి గురి అయిన వారిని దగ్గరికి తీసుకోవాలని, తప్పు దూరం పెట్టకూడదని అన్న విషయాన్ని అవగాహన ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ ప్రస్తావించారు. వ్యాధి బారిన పడిన వారిపై వివక్ష ధోరణిని విడనాడాలని, మనతో కలిసి ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. అదే సమయంలో ఎయిడ్స్ వ్యాధి బారిన పడకుండా అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. స్టిగ్మా ఏదైతే సొసైటీలో ఉందో దాన్ని తగ్గించాలి. సో దాంతో ఆ ఎయిడ్స్తో బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా మనం కంపాషనేట్తో వాళ్ళని దగ్గరగా తీసుకొని వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలి తప్ప వాళ్ళని దూరం పెట్టకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కమ్యూనిటీ బ్రేక్ఫాస్ట్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. ఇందులో చాలా పెద్ద ఎత్తున పిల్లలు ఆర్ ఎఫెక్టెడ్ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అలానే మనకి ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాంలో ఎవరైతే స్టేక్ హోల్డర్స్గా ఉన్నారో మన డిఎల్ఎస్సి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి సెక్రటరీ గారు, అట్లానే డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆమె, అట్లానే మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ డిఫరెంట్ హాస్పిటల్స్ నుంచి, అలానే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా వాట్ వీ వాంటెడ్ టు అడ్వకేట్ ఈస్ యాక్సెప్ట్ ద పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ విత్ ద డిసీజ్. సో వాళ్ళని దూరంగా పెట్టకూడదు, వాళ్ళకి చిన్న చూపు చూడకూడదు, వాళ్ళకి సమాజంలో గౌరవం అన్నీ కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ వ్యాధిని బారిన పడకుండా ఏవైతే జాగ్రత్తలు తీసుకోమని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అడ్వకేట్ చేస్తుందో అదన్నీ చేసుకుంటూ ఫర్దర్గా ఇన్ఫెక్షన్ రేట్ పెరగకూడదు, ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని గౌరవించాలి అనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారితో సహపంక్తి భోజనం రావటం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు వారు ఏర్పాటు చేసినటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నల్సర్ స్కీమ్ ప్రకారం వాళ్ళు కూడా సమాజంలో భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులన్నిటికి కూడా అర్హులని చెప్పి వాళ్ళని సమాజంలో వ్యతిరేకంగా కానీ వాళ్ళని వేరుగా చూడటం కానీ డిస్క్రిమినేట్ చేస్తూ వీళ్ళు వేరు వీళ్ళు బాధితులు అనే పదాన్ని కూడా ఉచ్చరించకుండా వాళ్ళ యొక్క ఐడెంటిటీని కూడా ఎక్కడ కూడా తెలియజేయకుండా హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం గోడెప్పాడలోని మహాత్మా జ్యోతిరావు పూలే వసతి గృహము ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో లేని సదుపాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని ఆయన అన్నారు. పిల్లలకు చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల సోలార్ సిస్టమ్ ద్వారా హీట్ వాటర్ ఇస్తున్నామన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ నేత కుట్ర వల్లనే ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని తెలిపారు. ఇక్కడ ఓనర్ చేయించకుండా కూడా మనం చేయిద్దాము అని చాలా స్పష్టంగా చెప్పాము. రెండవది వచ్చి చలికాలం వాటర్ కొంత చల్లదనం ఉన్నది, కొంచెం చలికుండా వల్ల కొంత ఇబ్బంది అవుతుంది సార్ అంటే ఇమ్మీడియట్లీ సోలార్ వాటర్ హీటర్ ఫెసిలిటీస్ కూడా ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ చేసి అవి కూడా అరేంజ్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఒక తరపు నుండి వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ హ్యాపీని ఎక్స్ప్రెస్ చేస్తూ ఈ ఉన్న ఈ 1 or 2 ఇష్యూస్ కూడా మీరు రిజాల్వ్ చేస్తే మాకు బాగుంటుందని చెప్పారు. ఈరోజు ఒకటి గత ప్రభుత్వానికి ఇప్పటికీ మనం వ్యత్యాసం చూస్తే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకొని అధికారంలోకి వచ్చిన గవర్నమెంట్ 10 సంవత్సరాలు డైట్ ఛార్జెస్లలో ఎలాంటి చేంజెస్ మినిమం ఫెసిలిటీస్ సంబంధించలేదు. మనకు తెలుసు పుస్తకాలు కూడా సక్రమంగా అన్ని టైంకు రాని రోజులు ఉన్నాయి. 1 month 2 months 3 months కూడా లేట్ అయిన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడవల్లి గ్రామంలో పెదవాగు ప్రాజెక్టు రిజర్వాయర్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాజకీయ పలుకుబడితో యథేచ్ఛగా రిజర్వాయర్ భూముల్లో పంటలు వేస్తున్నారని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు ధ్వంసం కావడంతో ప్రాజెక్టు మరమ్మతులు చేస్తారని రైతులందరూ ఎదురుచూస్తుంటే మరికొంత భూమిని కవులకు కూడా ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రాజెక్టు మరమ్మతు పనులు పూర్తి చేసి సాగునీరు అందివ్వాలని రైతులు డిమాండ్ చేశారు. కొత్తవాగు ప్రాజెక్టుపై దళారుల వ్యవస్థ అరికట్టాలి. కొత్తవాగు ప్రాజెక్టుపై జరుగుతున్న దళారుల వ్యవస్థ అరికట్టాలి. అక్రమ భూమి దున్నిన దళారుల వ్యవస్థ అరికట్టాలి. అక్రమ భూమి దున్నుతున్నటువంటి దళారుల వ్యవస్థ అరికట్టాలి. దళారుల వ్యవస్థ వెంటనే అరికట్టాలి. కొత్తవాగు ప్రాజెక్టు పైన జరుగుతున్న దళారుల వ్యవస్థ వెంటనే అరికట్టాలి. చంద్రబాబు నాయుడిని 2023లో అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు ఆయన సురక్షితంగా విడుదలై ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయితే స్వగ్రామం విశాఖ జిల్లా తుంగలం గ్రామం నుంచి భద్రాచలం వరకు పాదయాత్రగా వెళ్లి శ్రీరాముల వారిని దర్శించుకుంటానని తెలుగుదేశం పార్టీ వీరాభిమాని కాకి గోవిందరెడ్డి మొక్కుకున్నాడు. తర్వాతి కాలంలో చంద్రబాబు సీఎం అయ్యారు. ఆ మొక్కును శ్రీరాముని జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రం పాదయాత్ర విజయవంతంగా ముగించారు. ఈ పాదయాత్ర సుమారు 12 రోజుల పాటు 370 కిలోమీటర్ల వరకు విజయవంతంగా కొనసాగింది. తొమ్మిదవ తారీఖు సెప్టెంబర్ నెల 2023న ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా జైల్లో పెట్టిన తరుణంలో తీవ్ర మనస్తాపానికి గురై మరి ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, తక్షణమే జైలు నుంచి విడుదలవ్వాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి భద్రాచలం రాముల వారిని కోరుకోవడం జరిగింది. అలా నా కోరిక నెరవేరితే విశాఖపట్నం జిల్లా తుంగలం గ్రామంలో ఉన్న రామాలయం దగ్గర నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేస్తానని వారు మొక్కుకున్నాం. ఆ మొక్కు ప్రకారం శ్రీరామచంద్రుని ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ప్రజలతో దీవెనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఆయన నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈరోజు ఇవాళ పాదయాత్ర చేసాం. గత నెల ఈ నెల 20వ తారీఖున తుంగలం గ్రామం నుంచి బయలుదేరి సుమారు 370 కిలోమీటర్ల పాదయాత్రగా నడిచి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇది చాలా ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అవసరం కాబట్టి, ఆయన అనుభవం, ఆయన సేవలు ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి ఆయన నిండు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ పాదయాత్ర చేయడం జరిగింది. జై శ్రీరామ్. 9వ తారీఖు సెప్టెంబర్ నెల కామారెడ్డి జిల్లా బేర్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. మండల మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్పై చేసిన వ్యాఖ్యలకు ఆయన తీవ్రంగా స్పందించారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఎవరు అక్రమ ఇసుక మొరం దందా చేస్తున్నారో బహిరంగంగా అందరికీ తెలుసు అని అన్నారు. కాంగ్రెస్ నాయకుడు నా మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద నేను వివరణిస్తా ఉన్నా. మీరు నా మీద మాట్లాడుతూ మొరం ఇసుక దందాలలో కోట్ల రూపాయలు సంపాదించానని, ఆ డబ్బులతోటే ఈరోజు బీర్కూర్ మండలంలో పంచుతానని చెప్పడం జరిగింది. అదే విషయం మాట్లాడుతూ ప్రెస్ స్టేషన్లో మీ తండ్రి గారు అవసరం ఉన్నప్పుడల్లా నాకు డబ్బు ఇచ్చినప్పుడు
ఇచ్చిన డబ్బులే ఈరోజు ప్రజలకు వెళ్తున్నాయని చెప్పడం జరిగింది. మరి ఇది ఎంత మట్టికి వాస్తవం? బీర్కూర్ ఇసుక, బీర్కూర్ మొరం ఈ కాన్స్టిట్యున్సీలో జరిగే అవినీతి ఎవరిది, నీదా నాదా, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకవేళ నేను అవినీతి పని చేసి ఉంటే, ఎక్కడన్నా ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే, మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు డేట్ ఇవ్వండి. ఆ డేట్ రోజు వచ్చి మీ ఆస్తులు ఏంది, నా ఆస్తులు ఏంది, నా ఆస్తులు నేను ఈరోజు ప్రకటిస్తా ఉన్నా. నాకు బైన్సా మండలం శ్రీరాల గ్రామ శివార్లో నాకు నా కుటుంబ సభ్యులకు 39 ఎకరాలు 23 గుంటలు నేను ప్రభుత్వం ద్వారా అంటే బ్యాంకులకు కట్టాల్సినవి 1,82,00,000. అదేవిధంగా ప్రైవేట్ అప్పులు 3,16,00,000 రూపాయలు. ఇది అసలు మాత్రమే, వడ్డీ కాదు. నువ్వు మాట్లాడుతూ 100 కోట్లు అన్యాక్రాంతాలు అయినాయి, ఇక్కడ ఇసుక పోయింది, మొరం పోయింది అని చెప్పినావు. నేను చెప్తా ఉన్నా, నేను అభివృద్ధి పనులు చేసిన 492 మంది పేదవారికి ఇండ్లు కట్టించిన. ఇండ్లు ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇండ్లు ఇచ్చింది మరి ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి, శాసనసభాపతి పోసాని శ్రీనివాస్ రెడ్డి గారు. కట్టడం ఇక్కడ నాతో పాటు చాలా మంది కార్యకర్తలు కట్టారు. బీర్కూర్ మండలంలో ముఖ్యంగా నేను కట్టడం జరిగింది. రేపు మరి నాకు వచ్చిన తర్వాత పేమెంట్స్ ఇప్పించాల్సిన బాధ్యత కూడా గౌరవ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిది. వారి మాట కొరకే నేను పనిచేసిన, ప్రజల కొరకు, ఈ ప్రాంతం కొరకు పనిచేసిన. ఇప్పించాల్సిన బాధ్యత వారిదే కాబట్టి ఇచ్చిన తర్వాత మీలో మీ పార్టీ నుంచి ఒక ఇద్దరు, మీ గ్రూప్ నుంచి ఇద్దరు మీడియా మిత్రులను తీసుకెళ్లి మరి నేను అన్ని కడతా. నేను చెప్పిన దాంట్లో ఏదన్నా అసత్యం ఉంటే, నువ్వు ఇసుక అంటున్నావు, నేను క్లియర్గా చెప్తా ఉన్నా. ఒక్క నెల 2014లో మనం అందరం కలిసి ఇసుక వ్యాపారం చేసినాం. అందులో 5 పైసల వాటా మాత్రమే నాది, 20 నుంచి 25 పైసల వాటా మీది, మీ కుటుంబాన్ని. అది ప్రజలందరికీ తెలుసు. మరి బీర్కూర్ మండలంలో నాతో పాటు 4, వర్ణి మండలం 5 కలిసి మేము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.